శాసన మండలి వైసీపీ పక్ష నేత ఎంపిక ఆ పార్టీలో చిచ్చు రేపిందా? జగన్ నిర్ణయంతోనే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారా? మరికొందరు నేతలు కూడా అదే బాట పట్టే ప్లాన్లో ఉన్నారా? వైసీపీలో సామాజిక న్యాయం కొరవడిందా? రాష్ట్రంలో పవర్ పోయిన తర్వాత కూడా పదవుల కేటాయింపుతో సొంత కమ్యూనిటీకే జగన్ పెద్దపీట వేస్తున్నారా? ఇంతకీ వైసీపీకి రాజీనామా చేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? ఏ జిల్లా? పవర్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఫ్యాన్ పార్టీలో వారిదే పెత్తనమా అంటూ గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ వైట్ వాష్ అయింది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు మరికొందరు నేతల అరాచకాలే ఇందుకు కారణమన్న వాదనలో ఉన్నాయి. జగన్ జమానాలో పదవుల్లో ఎవరున్నా పెత్తనమంతా అప్పిరెడ్డి చేతిలోనే ఉండేది. ఇది మిగతా సామాజిక వర్గాల నేతలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక ఆయా ప్రజాప్రతినిధులు, అనుచర వర్గం మాత్రం తమ నేతలకు జరుగుతున్న అవమానాలపై ఇంటర్నల్ గా రగిలిపోయారు. మంత్రులుగా ఎవరు ఉన్నా, జిల్లా అధ్యక్ష పదవిలో ఎవరు కొనసాగినా గుంటూరు జిల్లాలో అప్పిరెడ్డిదే హవా. అందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకుని ఆధిపత్యం చెలాయించేవారు. అప్పట్లో పార్టీ పవర్లో ఉండటంతో ఈ నేతలను ఎదిరించేందుకు ఎవరూ సాహసించలేదు. గొంతెత్తితే ఎక్కడ నొక్కేస్తారోనని అందరూ భయపడేవారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 లోక్సభ సీట్లు, 17 ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇంత జరిగినా జగన్ వైఖరిలో మార్పు రాలేదని పార్టీలో టాక్. శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ప్రకటించారు. ఈ ప్రకటనే గుంటూరు జిల్లా వైసీపీలో చిచ్చు రేపింది. వెంటనే గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ గుంటూరు నగర అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మద్దాలగిరి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన గిరి ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఏమాత్రం గౌరవం, గుర్తింపు లేదు. 2024 ఎన్నికల్లో సీటు ఆశించినా ఫలితం లేదు. 2019లో చిలకలూరిపేట నుంచి గెలిచిన విడుదల రజనీకి గుంటూరు వెస్ట్ సీటు ఇచ్చారు. దీంతో అప్పట్లోనే మద్దాలగిరి అసంతృప్తి వ్యక్తం చేసి కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. క్రమంగా వైసీపీకి సైలెంట్ గా సైడ్ అవుతూ వచ్చిన మద్దాలగిరి ఇప్పుడు ఏకంగా గుడ్ బై చెప్పేశారు. గుర్తింపు లేని పార్టీలో ఉండి పార్టీ ప్రోగ్రామ్స్ కోసం చేతి చమురు వదిలించుకునే బదులు వైసీపీ నుంచి వైదొలగడమే బెటర్ అని భావించి చివరికి రాజీనామా చేశారు. మరోవైపు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య కూడా ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు. మద్దాలగిరి ఏ కారణంతో వైసీపీకి గుడ్ బై చెప్పారో రోసయ్య కూడా అదే కాజ్ తో బయటకు వచ్చారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి శాసనమండలిలో వైసీపీ పక్షనేత పదవి ఇవ్వటాన్ని తప్పుపడుతూ రిజైన్ చేశారు. ఇప్పటి వరకు మండలి వైసీపీ పక్షనేతగా కిలారి రోసయ్య మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనసాగారు. కనీసం తమను సంప్రదించకుండా ఆ పదవి నుంచి ఉమ్మారెడ్డిని తొలగించి అప్పిరెడ్డికి ఇవ్వటంపై కిలారి రోసయ్య ఫైర్ అయ్యారు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్ కు మండలిలో వైసీపీ పక్షనేత పదవి ఇవ్వటాన్ని తప్పుపట్టారు. పార్టీలో వివక్షకు ఇదే నిదర్శనమనే వాదాన్ని వినిపించారు. 2019 ఎన్నికల్లో రోసయ్య పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కానీ 2024 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సీటు ఇవ్వకుండా గుంటూరు లోక్సభ స్థానానికి బదిలీ చేశారు. కానీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు. సీటు మార్పు విషయంలో తనపై కుట్ర జరిగిందన్నది రోసయ్య వాదన. లేళ్ల అప్పిరెడ్డి అక్రమాలు, అరాచకాలు, దుర్మార్గాలు చేశారని ఆరోపించారు. తన సొంత సామాజిక వర్గం కావటంతోనే వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి కీలక పదవి అప్పగించడాన్ని ఈ మాజీ ఎమ్మెల్యే తప్పుపట్టారు. అప్పిరెడ్డి పదవి ప్రకటన చేసిన 2 రోజుల్లోనే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడటం గుంటూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్లు అయింది. పార్టీ అధికారం కోల్పోయి 2 నెలలు కూడా తిరక్కముందే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల రాజీనామాతో పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్టు అయిందని పొలిటికల్ పరిశీలకుల భావన. ఇప్పుడే ఇలా ఉంటే 5 ఏళ్లలో పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందోనని క్యాడర్లో టాక్. అంతేకాదు, అప్పిరెడ్డి పెత్తనం, ఆధిపత్యాన్ని భరించలేక అసెంబ్లీ ఎన్నికల ముందే కొందరు నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి విషయంలో లేటెస్ట్ గా జగన్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యూచర్ లో మరింత మంది పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో గుంటూరు జిల్లా వైసీపీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి మరి.